అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 12. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29:5. ఏప్రిల్ 1932లో నేను కెనడాలోని వాంకోవర్లోని ఒక దినమున యవనస్తుల కూడికకు వెళితిని. ఒక వ్యక్తి భారతదేశంలోని క్రైస్తవ పనిని గురించి తెలుపమని నన్ను అడిగాను. ఆ పని గురించి నాకేమీ తెలియదు, కానీ ఆ మిషనరీలలో లోపములు ఎత్తి చూపుచూ మాట్లాడితిని. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని. అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా నాతో చెప్పెను, నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరవు? నా కొరకు నీవేమి చేస్తివి? అప్పుడు నేను, ప్రభువా, నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచి తిని, అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని, కానీ నీవు దాన్ని తీసుకునటలేదు అంటిని. అప్పుడు ప్రభు, ఇప్పుడైనను నీవు నాకు కావలను అనెను. అప్పుడు నేను, ప్రభువా, నేను నీకు కావలసిన ఎడల నేను దేనిని ఎన్నుకొనను. నాకు ఏ షరతులు లేవు. నన్నెక్కడనైనను ఉంచుము, ఎక్కడికైనను పంపుము, నేను వెళ్ళుదును. నేను నిన్ను ప్రశ్నించను. ఇది చల్లగా ఒంటరిగానున్న ప్రాంతం అని నేను నేరారోపణ చేయక వెళ్ళుదును అని చెప్తిని. దేవుని ఎదుట ఏ షరతులు పెట్టు అధికారము మనకు లేదు. దేవుడు సర్వాధికారి. ఆయనకు మనపై సర్వహక్కులు కలవు. దేవుని నిజమైన జతపనివానిగా నుండగూరిన ఎడల ఎక్కడికైనను వెళ్ళుటకు సిద్ధముగా నుండుము. ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, 3 షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించుదును. మొట్టమొదటగా పంజాబ్లోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము. నీ అవసరతల గురించి ఎవరికి తెలియనీయకుము. ఎవరి దగ్గర జీతం పుచ్చుకొనకుము. రెండవదిగా ఏ సంస్థలోనూ చేరకుము. నేను పంపిన విధమున అందరినీ సేవించుము. చివరిగా నీ స్వంత ప్రణాళికలు వేసుకొనవద్దు. నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము. ప్రభువా, నేను అంగీకరించుదును అని నేను జవాబిచ్చి తిని. 1942 ఏప్రిల్ 4న నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించి తిని. ఎక్కడకు వెళ్ళవలనో, ఏమి చేయవలనో, ఒక్క మాట అయినను ఎట్లు పలకవలనో నాకు తెలియదు, కానీ ఏమి చేయవలనో ప్రభువుకు తెలియను. మనము దేవుని జతపనివారముగా కాగోరిన ఎడల ఆయనకు సంపూర్ణ విధేయత చూపించవలను. అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును. నా పని ఏమో తెలుసుకొనుటకు నాకు 5 సంవత్సరములు పట్టింది. ఆరంభంలో కరపత్రములు మాత్రం ఇచ్చుచుంటిని. ఆ తర్వాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచూ వచ్చెను. దేవునికి వందనములు. ఇప్పుడు నేను ఆయన జతపని వాడను, పాలి భాగస్థుడను. ఆయన సాక్షిగా, ఆయన నోటి బూరగా సేవకుడిగా అయ్యే భాగ్యమును అనుగ్రహించెను. ఆ తర్వాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు. ఆ దినములలో నాకు నివసించుటకు గృహము లేదు. నా తర్వాత భోజనము ఎక్కడి నుండి వచ్చునో నాకు తెలియదు. దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేది, కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు. దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలిభాగము కలదు. నీవెవరవైనను సరే, బుద్ధిహీనుడవు, బలహీనుడవు, చెవిటివాడవు, మూగవాడవైనను నీవు ఇష్టపడిన యెడల ఆయన నిన్ను ఉపయోగించుకొనగలడు. కానీ ఒకటి నమ్ముము, ఆయన నిన్ను తల పాలి భాగస్థునిగా నుండగూరుచున్నాడు. ఆయన నీకు అత్యధిక బహుమానం ఇచ్చును. కొన్నిసార్లు ప్రజలు నన్ను, నీ జీతం ఎంత, నీకెవరిచ్చెదరు అని ప్రశ్నించెదరు. నా జవాబు, చాలా పెద్ద జీతం. అప్పుడు వారు 500 రూపాయలు లేక 1000 రూపాయలు అందురు. అప్పుడు నేను, కాదు, ఇంకా ఎక్కువ. దేవుడు నా అవసరతలన్నిటినీ తీర్చును. అనుదినము ఆయన నాకిచ్చును. నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును. దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచున్న ఎడల ఆయనకు విధేయత చూపించుము.
నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు, నీ బుద్ధిహీనత వైపు బలహీనత వైపు చూచుకొనవద్దు. ఆయనకు సమర్పించుకొని ఈ విధంగా ప్రార్థించుము. ఓ దేవా, నేను నీ ద్వారా ఉపయోగించబడగోరుచున్నాను. నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలెను. నీవు దేవుని జతపనివాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలెనో ఆయన నీకు చూపించును. చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చెదరు, పాటలు పాడెదరు, వర్తమాన సమయంలో నిద్రపోయి కూడిక ముగియగానే వెళ్ళిపోదురు. అంతే. ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలిభాగమేమో తెలుసుకొనగోరరు. యేసుక్రీస్తు ప్రభు శిరసత్వము క్రింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసికి పాలిభాగము కలదు. ఆ పనిని నమ్మకముగా చేయుట వలన యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు కలదు. కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని, నిత్య జీవ వరమును పొందితివని నిశ్చయము చేసుకొనుము. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు. నీవిచ్చు నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు. అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకొని రావద్దని చెప్పుదుము. ప్రైజ్ ద లార్డ్.